హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్. హలో గీతు, ఏం చేద్దాం ఈరోజు? డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ ఏవేవో చూద్దాము. చెప్తావా? చెప్పు. పిస్తాస్, ఆల్మండ్స్, cashews, walnuts, pumpkin seeds, peanuts, raisins, flax seeds, sunflower seeds, sesame seeds, and chia seeds, dates. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చిన్నవారి కాడ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఇలా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి. చిన్నపిల్లల్లో వాళ్ళకి కావాల్సిన పెరుగుదలకు కావాల్సిన అన్నీను ఇందులో దొరుకుతుంది. రోజుకి ఒక్క లడ్డు తీసుకుంటే సరిపోతుంది. ఇది రోజుకి ఒక్క లడ్డు తీసుకుంటే చాలు, మన ఆరోగ్యానికి చాలా హెల్తీగా ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇందులో వస్తాయి. తయారీ విధానం చూద్దాము. ఇక్కడైతే ఆల్మండ్స్, జీడిపప్పు, అలాగే వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, పీనట్స్, లాస్ట్ పిస్తాస్ అన్నీ వేసి జస్ట్ ఒక 2 to 3 minutes అలా, అంటే మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో జస్ట్ వేడిగా అయ్యేంత వరకు, గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వేపుకుంటే పౌడర్ చేసుకోవడానికి. అలాగే ఇందులో చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ అన్నీ కూడా వేసి గ్రైండ్ చేసుకునేసాము. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకునేసి నెక్స్ట్ డేట్స్ కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక 2 to 3 minutes ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీద అలా గోరువెచ్చగా వచ్చేంత వరకు చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి రెండింటిని కలిపి ఒక్కసారి బ్లెండ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని మామూలుగా ఈ నట్స్ని పౌడర్ చేయకుండా అలాగే నట్స్గా, అంటే చిన్ని పలుకులుగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఎక్స్పెషల్లీ మోహిత్కి డాక్టర్ చెప్పారనమాట. మొన్న వ్యాక్సిన్కి వెళ్ళాం కదా లాస్ట్ మంత్. అప్పుడు తను ఉండాల్సిన వెయిట్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాడు. తనకి డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెడితే వెయిట్ గ్రో అవుతాడు, అండ్ అందులోని పోషక విలువలు అన్నీ కూడా తనకు చేరుతాయి అనేసి డాక్టర్ రికమెండ్ చేశారు. అప్పటి నుండి చేయాలనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు. అందుకని ఇంక ఈరోజు తీసుకున్నాను ఫైనల్గా. ఇప్పుడు ఇలా చేసిన పేస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి, ఆ తర్వాత కొద్దిగా గసగసాలను వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చూడటానికిను అది గసగసాలు కొద్దిగా చలువ చేస్తుంది కదా, రెండిటికిను వాటిని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి తడుపుకొని బాల్స్ లాగా చేసుకోవడమే. మోహిత్ పప్పులు గొంతులో తగులుకుంటుంది కాబట్టి నేను పౌడర్ని చేసి ఇలా బాల్స్ చేసుకుంటున్నాను. లేదు పెద్ద పిల్లలు, మనం పెద్దవాళ్ళు తినేట్టుగా ఉంటే ఆ జీడిపప్పు పలుకులు, అంటే అన్ని ఆ నట్స్ అన్నిటినీ పలుకులుగానే చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి లడ్డు. ఇది చిన్న పిల్లలకి, అంటే వాళ్ళకి గొంతులో తగులుకోకుండా అలా ఉండటానికి చిన్న పిల్లలకి చేసుకుంటున్నాను. ఇందులో ఒక కొద్దిపాటి ఒక స్పూన్ చక్కెర కూడా యూజ్ చేయకుండా మొత్తం మంచి యూజ్ఫుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాము. ఖర్జూరాలతోనే మనకు తీపి వచ్చేస్తుంది. అలాగే మిగిలినవన్నీ డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసుకున్నాము. చాలా హెల్దీ, ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాలం పిల్లలు ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్స్ నచ్చవు కానీ బయట కలర్స్ యాడ్ చేసిన ఫుడ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా తింటున్నారు. బట్ అవన్నీ హెల్త్కి మంచివి కాదు కదా. అందుకే మ్యాక్సిమం బయట నుండి రాకుండా ఇలా హెల్దీ ఫుడ్స్ని అలవాటు చేయడానికి ఇప్పటి నుండే కొద్దిగా ట్రై చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. చూడాలి మరి, ఇంత కష్టపడి చేసాం కదా, మా పిల్లలు అయితే దీన్ని తింటారో లేదు మాకు నచ్చలేదంటారో ఏం చెప్తారో చూద్దాము. అయిపోయింది లడ్డు, ఒకసారి తిని టేస్ట్ చెప్పు. భలే ఉంది. బాగుందా?
తింటావా? డైలీ ఒక లడ్డు తినాలి. నువ్వు తింటావా సోహి? డూ యూ వాంట్ వన్ లైక్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.